ఏకాదశి సందర్భంగా ఉడా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక 73వ వార్డు ఉడా కాలనీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ వారు సాదర స్వాగతం పలుకుతూ పల్లా శ్రీనివాసరావుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని, గాజువాక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గాజువాక అభివృద్ధికి నాకు మంచి ఆలోచనలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ పద్మావతి ఆండాలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఉడా కాలనీ పార్క్లో ఉన్నటువంటి ఆలయానికి రావడం జరిగిందండి. ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం కోరి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, మన ప్రాంతం సుఖశాంతులతో ఉండాలని, మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, ఈ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ, అలాగే ఇంకనూ మాకు అటువైపు నాయకత్వానికి అభివృద్ధి చేసేటువంటి మంచి మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా ఆ స్వామివారిని కోరడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగిందండి. ఖచ్చితంగా కోరికలు తీర్చే తండ్రి, ఆపద మొక్కులు వాడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మా మొర ఆలకిస్తారని చెప్పేసి నమ్మకంతో మేము ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని ఏదైతే మన పద్ధతులు ఉన్నాయో, మన ఆచారాలు ఉన్నాయో, మన సంస్కృతులు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలామంది వచ్చారు. ఇక్కడ భక్తి భావన అందరిలో పెరుగుతుంది. ఇంకా మనం భక్తి పెరిగితే ఖచ్చితంగా మనం సమానత్వం వైపు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు కూడా సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా భక్తిని ఒక మార్గంగా ఎంచుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గుడిని అభివృద్ధి చేయడానికి నా యొక్క పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏం చెప్పినా అది చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.